హాయ్ గైస్, సామ్సంగ్ M36 5C అని ఒక కొత్త ఫోన్ అయితే లాంచ్ చేసింది. ఇది M34 M35 ఒక మిడ్ రేంజ్లో మీకు ఒక 15,000 16,000లో లాంచ్ చేసే ఫోన్స్. ఆ ఫోన్స్ మంచి సక్సెస్ అయ్యాయి. దాని సక్సెసర్గా మనకి M36 తీసుకొచ్చారు. అది కూడా మనకి 5G ఫోన్, ఎక్సినోస్ 1380 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ ఇది ఏమేమి చేంజెస్ చేసి తీసుకొచ్చారు, దానికి దేనికి ఏంటి డిఫరెన్స్ ఏం తీసుకొచ్చారు, దాంతో కంపేర్ చేసి ఇది ఏ ఆస్పెక్ట్స్లో బెటర్గా ఉంది, ఏ ఆస్పెక్ట్స్లో తగ్గింది, కంప్లీట్గా చూద్దాం. సో ఎక్కడ స్కిప్ అవ్వకుండా మొత్తం ఇది చూసేసేయండి. ముందుగా వీడియోకి ఏదో లైక్ వేయండి. సో సామ్సంగ్ M36 5G ఇది 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ ఎమ్ఐఎల్ఈడి డిస్ప్లే, సామ్సంగ్ ఎమ్ఐఎల్ఈడి డిస్ప్లే ఇది. అండ్ దీంట్లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, ఫ్రంట్ 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, 6GB ర్యామ్ 128GB మీ బేస్ వేరియంట్తో వస్తుంది. అండ్ ఇది ఎగ్జినోస్ 1380 ప్రాసెసర్ ఉంటుంది, 5000 mAh బ్యాటరీ అండ్ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ బ్యాటరీ అయితే మనకి డిక్రీజ్ చేస్తారనమాట, 6000 నుంచి మనకి 5000 mAh బ్యాటరీకి అయితే తీసుకొచ్చారు. అండ్ బాక్స్లో మనకి ఛార్జర్ కూడా ఉండదు. అండ్ ఇది దేనికంటే దీన్ని కొంచెం స్లిమ్ చేయడానికి, వెయిట్ తగ్గించడానికి అయితే 5000 mAh బ్యాటరీకి అయితే తీసుకొచ్చారు అనమాట. సో ఇందులో గూగుల్ వాళ్ళది సర్కిల్ టు సెర్చ్ ఆప్షన్ ఉంటుంది, ఏఐ ఫీచర్. మీకు ఏదైనా ఆబ్జెక్ట్ మీకు తెలియని ఏదైనా ఉంటే దాన్ని మీరు స్క్రీన్ మీద సర్కిల్ చేస్తే ఆటోమేటిక్గా అది సెర్చ్ చేస్తుంది, అది ఏంటో మీకు అయినా చెప్తుంది అనమాట, మీకు తెలుస్తుంది. అండ్ గూగుల్ జెమినీ లైవ్ ఉంటుంది అనమాట. సో ఇదేంటంటే మీరు లైవ్ వీడియో తీస్తూ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ చూపించి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి ఒక ఆబ్జెక్ట్ ఉంది, దీనికి ఇలా మీరు వీడియో చేస్తూ గూగుల్ ఇదేంటి చెప్పగలవా అని అడిగారు అనుకోండి, మీకైతే ఆన్సర్ అయితే చెప్తుంది అనమాట అది. సో అలా మీకైతే గూగుల్ జెమినీ లైవ్ అయితే యూజ్ అవుతుంది. అండ్ ఆడియో వీడియో కూడా మీకైతే అది వర్క్ అయితే అవుతుంది అనమాట. ఏఐ సెలెక్ట్ అని చెప్పి ఒక ఫీచర్ అయితే ఉంటుంది అనమాట. ఇదేంటంటే మీరు ఏదైనా వీడియో చూస్తున్నప్పుడు, లేదంటే మీకు స్క్రీన్ మీద ఏదైనా ఇమేజ్ వచ్చినప్పుడు అది మీరు అక్కడి నుంచి అక్కడే ఇలా సైడ్కి స్వైప్ చేసుకొని మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోవచ్చు. దాన్ని మళ్ళీ మీరు వీడియో అయితే దాన్ని జిఫ్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మీరు దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్స్ అయితే ఇందులో ఉంటాయన్నమాట. అండ్ అలాగే ఇది మనకి 3 కలర్ వేరియంట్స్లో వస్తుంది, ఆరెంజ్, బ్లాక్ అండ్ గ్రీన్ 3 కలర్ వేరియంట్స్లో వస్తుంది అనమాట. ఈ మొబైల్ అయితే 6.7 ఇంచెస్ డిస్ప్లే అయితే ఉంటుంది, ఎమ్ఐఎల్ఈడి డిస్ప్లే, సామ్సంగ్ సూపర్ ఎమ్ఐఎల్ఈడి డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది డిస్ప్లేకి. అండ్ అలాగే ఇది మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్తో వస్తుంది, విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్ అయితే వస్తుంది అనమాట ఈ డిస్ప్లే మీకు. అండ్ మీకు ఫ్రేమ్ వచ్చేసి మీకు ప్లాస్టిక్ ఉంటుంది, అండ్ బ్యాక్ కూడా మీకు ప్లాస్టిక్ అయితే ఉంటుంది అనమాట. ప్రాసెసర్ పరంగా మాట్లాడుకుంటే మాత్రం ఇది మీకు ఎగ్జినోస్ 1380 ప్రాసెసర్ అనమాట. సో ఇది మీకు ఇమేజ్ ప్రాసెసింగ్ అయితే బాగుంటాయి ఎగ్జినోస్ ప్రాసెసర్స్, అంతకుమించి మీరేమో ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దు అనమాట. అండ్ ఇది మీకు 2.4 GHz వరకు ఉంటుంది. దీనికి క్లాక్ స్పీడ్ 8 కోర్స్ అయితే ఉంటాయి, 5 nm టెక్నాలజీ మీద బిల్డ్ అయిన 5G ప్రాసెసర్ అనమాట ఇది. సో ఇది మీకు ఇమేజ్ ప్రాసెసింగ్ అదంతా బాగుంటుంది అనమాట. గేమ్స్ అవన్నీ మీరు మీడియం 40 FPSలో ఆడుకోవచ్చు. కానీ గేమ్స్ గురించి అయితే మీరు ఈ ఫోన్స్ అయితే లుక్ అయితే వేయద్దు, ఎందుకంటే బాక్స్లో మీకు ఛార్జర్ కూడా రాదు. కాబట్టి మీకు ఛార్జర్ రాకపోయినా పర్వాలేదు అనుకుంటే ఈ ఫోన్స్కి అయితే మీరు ఒక లుక్ అయితే వేయచ్చు అనమాట. అండ్ కెమెరా విషయానికి వస్తే మీకు బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది అనమాట. సో ఈ 50 మెగాపిక్సెల్ కెమెరా మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. అండ్ మీకు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అన్నీ బాగా వస్తున్నాయి అనమాట మెయిన్ కెమెరా. అండ్ సెకండ్ మనకి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంటుంది, ఫ్రంట్ 13 మెగాపిక్సెల్ కెమెరా. ఇవన్నీ మీకు ఏంటంటే లైటింగ్ ఉన్నప్పుడు బాగానే ఉంటుంది డైలైట్ కండిషన్స్లో, లో లైట్లోకి వెళ్ళినప్పుడు అయితే మీకు నాయిస్ అయితే ఉంటుంది ఇమేజెస్లో. అండ్ మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 కెమెరాస్ యూస్ చేసి 4K 30 FPS వరకు మీరు వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. నైట్ ఫోటోగ్రఫీ మెయిన్గా బాగుంటుందని చెప్తున్నారు, ఎందుకంటే వీళ్ళు ఏఐ యూస్ చేసి ఆటో నైట్ మోడ్ అని చెప్పి ఒక మోడ్ అయితే తీసుకొచ్చారు. సో మీకు మంచి ఇమేజ్ అయితే క్యాప్చర్ చేస్తుంది. అండ్ పోర్ట్రేట్స్ కూడా మీకు బాగుంటాయని చెప్తున్నారు, ఏఐ డెప్త్ యాడ్ చేశారు పోర్ట్రేట్స్లో. అండ్ అలాగే నైట్ పోర్ట్రేట్స్ ఇవన్నీ బాగుస్తాయి అనమాట ఈ ఫోన్లో. మీరు ఆబ్జెక్ట్ ఎరేజర్ ఉంటుంది, అంటే మీరు ఏఐ ఎరేజర్ ఉంటుంది. అండ్ అలాగే ఏఐ ఇమేజ్ క్లిప్పర్ ఉంటుంది. సో ఈ ఒక ఫోటో తీసుకొని ఆ ఫోటోని మీరు స్టిక్కర్లా కన్వర్ట్ చేసుకొని మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఎడిట్ చేసేటప్పుడు ఎడిట్ సజెషన్స్ కూడా ఇస్తుంది అనమాట. సో అది కూడా త్రూ ఏఐతో మీకైతే ఇదైతే జరుగుతుంది. డిజైన్ పరంగా చూసుకున్నట్టయితే 7.7 mm థిన్ అయితే ఉంటుంది మీకు, దాంతో కంపేర్ చేసుకుంటే మీకు అది 8.9 ఏమో ఉంటుంది థిక్నెస్ వచ్చేసి దాని బ్యాటరీ తగ్గించారు. అండ్ అలాగే మీకు
ఇది కూడా బ్యాటరీ తగ్గించారు, 5000 తీసుకొచ్చారు 6000 నుంచి. కాబట్టి మీకు ఫోన్ అయితే కొంచెం స్లిమ్ అయింది. అండ్ అలాగే వెయిట్ కూడా మీకు 228 గ్రామ్స్ అంత ఉండేది, అది మీకు 197 గ్రామ్స్కి అయితే వచ్చిందనమాట. అండ్ ఫోన్ అయితే స్లిమ్ అయింది అండ్ వెయిట్ కూడా తగ్గింది. 5000 mAh బ్యాటరీ కాబట్టి కంప్లీట్ వర్కింగ్ డే అయితే మీరు యూస్ చేసుకోవచ్చు. హెవీ యూజ్ అయితే మీరు సాయంత్రంగా అయితే ఛార్జింగ్ పెట్టుకోవాలి, లేదంటే మీకు కంప్లీట్ డే అయితే వస్తుంది. అండ్ 25 వాట్ ఛార్జర్, దీన్ని యూస్ చేసి మీకు ఒక గంటన్నర అయితే పడుతుంది, 90 మినిట్స్ టైం అయితే పడుతుంది కంప్లీట్ ఛార్జ్ అయితే అవ్వడానికి. అండ్ డిస్ప్లే మీకు మంచి డిస్ప్లేనే. సో ఇది మీకు అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ఇవన్నీ మీకు హెచ్డి క్వాలిటీలో చూడొచ్చు. L1 సపోర్ట్ అయితే ఉంటుంది డిస్ప్లేకి. అండ్ డిస్ప్లే బ్రైట్నెస్ కూడా బాగుంది. మీకు సింగిల్ స్పీకర్తో వస్తుంది, స్టీరియో స్పీకర్స్ అయితే లేవు ఇందులో. సో సింగిల్ స్పీకర్ ఉన్నా కానీ లౌడ్ అయితే ఉంది. సో మీకు దీన్ని బ్యాక్ సైడ్ డిజైన్ చూసుకుంటే అయితే మీకు M సిరీస్లో మీకు M34, M35 మీకు శాంసంగ్ S సిరీస్ డిజైన్లో వస్తుంది అనమాట. చూడడానికి కొంచెం బాగుండేది. ఇది కొత్తగా తీసుకొచ్చారు. ఇదే డిజైన్తో మీకు M56, F56 అని 2 ఫోన్స్ వచ్చాయి. ఒకటి అమెజాన్ది, ఇంకోటి వచ్చేసి ఫ్లిప్కార్ట్ అనమాట. సో మీకు ఆ డిజైన్లోనే వచ్చింది ఈ ఫోన్ కూడా. సో మీకు కొంచెం డిజైన్ అయితే కొత్తగా ఉందన్నమాట. నాకైతే ఆ పాత డిజైనే నచ్చేది, మరి చూసే కొద్దీ ఇది కూడా ఎక్కుతుందేమో. మరి నాకైతే డిజైన్ పరంగా అదే బాగుండేది, S సిరీస్ డిజైనే నాకు నచ్చేది అనమాట. సో మీ అభిప్రాయం ఎలా ఉందన్నది కామెంట్ అయితే చేయండి. సో 2 ఇమేజెస్ అయితే వేస్తాను, మీకు ఏది నచ్చింది అన్నది కామెంట్స్లో మెన్షన్ చేయండి. వైఫై 6 సపోర్ట్ ఉంటుంది, బ్లూటూత్ 5.3 సపోర్ట్ ఉంటుంది, NFC అయితే ఉండదన్నమాట, FM రేడియో ఉండదు. అండ్ అలాగే మీకు ఫింగర్ ప్రింట్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్తో వస్తుంది, ఫాస్ట్ ఉంది, యాక్యురేట్ ఉంది. అండ్ మీకు ఛార్జర్ అయితే బాక్స్ అయితే ప్రొవైడ్ అయితే చేయట్లేదు. సో ఇప్పుడు దీని ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుందాం. సో కాన్స్ వచ్చేసి మనకి LPDDR4X అండ్ UFS 2.2. దాని గురించి మీకు అంతగా అయితే అవసరం లేదు. సో మీరు నార్మల్ యూజెస్ తీసుకుంటారు కాబట్టి ఈ ఫోన్స్, గేమింగ్కి వాటికి తీసుకోరు కాబట్టి మీకు సరిపోద్ది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 6000 mAh బ్యాటరీ ఉండేది, దాన్ని స్లిమ్ చేయడం కోసం 5000 ఏదో తీసుకొచ్చేసారు. సో ఈ సిరీస్ సక్సెస్ అయ్యిందే 6000 mAh బ్యాటరీతో. అండ్ కాకపోతే 4 ఇయర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్, 6 ఇయర్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ ఉండేవన్నమాట. సో దాన్ని వీళ్ళు ఏం చేశారంటే 6+6కి తీసుకొచ్చారనమాట. అండ్ అలాగే మీకు శాంసంగ్ One UI అయితే వస్తుంది, Android 15తో వస్తుంది ఈ ఫోన్. సో మీకు One UI 7.1తో వస్తుంది అనమాట. Android 15 అండ్ One UI 7.1. సో One UI 7.1లో మీకు చాలా చేంజెస్ అయితే తీసుకొచ్చారు. అండ్ చాలా క్లీన్ UI అనమాట ఇది. అండ్ అలాగే మీకు డ్యూయల్ యాప్స్ యూస్ చేసుకోవచ్చు, యాప్ క్లోన్ చేసుకోవచ్చు, యాప్ హైడ్ చేసుకోవచ్చు, ఇలాంటి ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. అండ్ మీరు కాల్ చేస్తే అవతల వాళ్ళకి వినిపించదు, కస్టమర్ శాంసంగ్ డైరెక్ట్తో వస్తుంది కాబట్టి. సో అంతా బాగానే ఉందన్నమాట ఫోన్ అయితే. సో ఎక్కడ మీకు ఇదైతే ఉండదు. అండ్ అలాగే హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. సెకండ్ స్లాట్లో మీరైతే సిమ్, SD కార్డ్ అనేది మీరు డిసైడ్ అయితే చేసుకోవచ్చు. స్టీరియో స్పీకర్స్ ఇచ్చి ఉండాల్సింది, పోనీ ఇదైతే తగ్గించారు, బ్యాటరీ తగ్గించారు, స్టీరియో స్పీకర్స్ ఇచ్చి ఉంటే కొంచెం సౌండ్ పరంగా ఇంకొంచెం బాగుండేది అనిపించింది. సో ఈ రెండు నాకు అనిపించింది. బడ్జెట్ ఫోన్ కాబట్టి అది శాంసంగ్ నుంచి మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ప్రోస్ వచ్చేసి దీనికి ఏంటంటే మీకు ఎగ్జినోస్ ప్రాసెసర్ కాబట్టి మీరు గేమ్స్ అవి ఆడుకోలేరు, కానీ మీకు ఇమేజ్ ప్రాసెసింగ్ అనేది బాగుంటుంది. అండ్ అలాగే డిస్ప్లే చాలా బాగుంటుంది, శాంసంగ్ డిస్ప్లే కాబట్టి. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చి ఉంటే ఇంకొద్ది బెటర్ ఉండేది, కాకపోతే సైడ్ మౌంటెడ్ ఇచ్చారనమాట. ఇది ఫోన్ అయితే మీకు 16,499 రూపాయలకి వస్తుంది, ఆఫర్స్ అన్నీ కలుపుకొని, కార్డ్ ఆఫర్తో కలుపుకొని. సో ఇది ఈ ఫోన్ అయితే. సో మీరు శాంసంగ్ M34, M35 ఈ రెండు ఒకవేళ ఎవరైనా వాడి ఉంటే మీకు దానికి దీనికి ఏం డిఫరెన్సెస్ మీకు నచ్చాయి అనేది కామెంట్స్లో మెన్షన్ అయితే చేయండి. సో ఇది వీడియో అయితే. ఇంకో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఈ వీడియోకి లైక్ చేసేయండి, మీకు ఎలా అనిపించింది ఈ ఫోన్ అనేది కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఇంకా మీరు మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే అన్ని వీడియోస్ అన్నీ చూడండి. వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. సో దిస్ ఈస్ ప్రసన్న. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.